బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. తూనీగా తూనీగా చందాక పరిగెడతావే రావే నా వంక. ఇదేదో మళ్ళీ కొత్త పిచ్చి వేషం వేసుకొచ్చాడు. బాబాయ్ నన్ను ఎత్తుకో, పడిపోతాయి. ఇగో నేను పుల్లతో కొడతా. నన్ను ఎత్తుకో, నన్ను ఎత్తుకో మరి. అని ఏంటి అవతారం ఏంటి? నేను చదువుకుంటున్న స్కూల్కి వెళ్తాను. స్కూల్ కి? హై స్కూలా ప్రైమరీ స్కూలా? ఊరుకో బాబాయ్, నేను ఇంకాను కిడ్స్ ప్లే స్కూల్లో ఉంటాను. చిన్నపిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్తున్నా. అటు నుంచి అటు స్కూల్కి వెళ్ళిపోతాను. మెంటల్ పేషెంట్లు అందరికి నువ్వు స్కూల్ పెడుతున్నట్ట, దాంట్లో జాయిన్ చేద్దాం. మన ఇద్దరం కలిసి వెళ్దాం. అరే ఎవరెస్ట్ శిఖర్ ఎక్కేవాళ్ళ వీపు మీద పొద్దు గాడి మోసినట్టు ఏంటి అంత పెద్ద బరువు దింపరా సన్నాసి. బాబాయ్ ఇందులో పుస్తకాలు ఉన్నాయి బాబాయ్. పుస్తకాలే ఏంటి? పతంగులు సేకరించడానిక కాదు, చదువుకొని పెద్ద అయిపోయిన తర్వాత మరి ఏమో నేను ఏం చేస్తానంటే మరి నేను ఏం చేస్తానంటే బాగా కష్టపడి చదువుకొని వెంటనే నేను 5వ తరగతి పాస్ అయిపోవాలి. పాస్ అయిపోయిన వెంటనే మళ్ళీ కలెక్టర్ జాబ్ కు ఉద్యోగం, దాని తర్వాత సిఐ ఎస్పై పిఐ అయిపోతాను. దాని తర్వాత వెంటనే ఎమ్మెల్యే అయిపోయి వెంటనే మోడీ గారి దగ్గరికి నుంచి ప్రధానమంత్రి అయ్యి ఈ దేశానికి రక్షిత బాధ్యతలు నేనే వహిస్తాను. చాలా గొప్ప ఆలోచనలు ఉన్నాయి. 5వ క్లాస్ అయిపోగానే ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి. అరే సన్నాసి, నువ్వు 10th క్లాసే 10 times పేరే ఫెయిల్ అయ్యావు. అందుకే మీ బాబుని మీ ఊరి నుంచి ఇక్కడ పంపించాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ కిండర్ గార్డెన్ జరిపోతాను, నిన్ను కొడతాను, బెత్తం పట్టుకునేట్టు కొడతావా? అంటే అనుకో నిన్ను రాయితో కొడతా ఈసారి. టైర్ ఉంది నా దగ్గర, పుల్లు ఉంది, పిల్లలందరం కలిసి ఆడుకుంటాం. స్వామి వివేకానంద ఏమన్నాడో తెలుసా? నాతో యువత మేల్కో, పడుకో ఒక ఏసీ రూమ్ లో అన్నాడు. అందుకే వెంటనే నేను బ్యాగ్ వేసుకొని పుస్తకాలు వేసుకొని వెంటనే చదివి బాగుపడిపోతా. పెద్ద పెద్దోళ్ళంతా ఎట్లా బాగుపడ్డారు అనుకున్నావు? బాబా నాకు చిన్న పని వీధి పోలు ఒకటి వేయించుకొని దీపాల కింద చదువుకొని పెద్ద దాని కింద చదువుకొని పెద్ద పెడితే నీకు. లేదు 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 మా బాబాయ్ నాకు చిన్న హెల్ప్ చేయవా ప్లీజ్? ఏంటది? ఇప్పుడు నాకు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చావు అనుకో, ఇంటర్నేషనల్ టెక్నో మల్టీ స్కూల్, నాకు అందులో సీట్ ఇప్పించావు అనుకో, నేను చదువుకుంటా బాబాయ్, పాస్ అయిపోతాం బాబాయ్ ప్లీజ్ బాబాయ్. సీట్ అడిగితే ప్రిన్సిపల్ ఏమంటాడు తెలుసా? ఏమంటాడు అంటాడు. అవునా? ఆయన కూడా అదే అంటాడు. అదే అంటాడు. ఆయన పుల్లతో కొడతా. నువ్వే కాదు బాబాయ్, నేను కూడా సీటు కోసం వెళ్ళాను. వెళ్తే ఏమన్నా నాకు సీటు కావాలంటే ఏమన్నా మీ పిల్లలకా అని అడిగారు. వెంటనే సిగ్గేసేసింది. నాకేనండి, నేనే చదువుకొని ఇప్పుడు పెద్దోడిని అయిపోవాలి అర్జెంట్ గా అన్నా. ఓ మీరు చదువుకుంటారు అయితే, మీ ఆసక్తి చాలా బాగుంది, ప్లీజ్ కమాన్ అని చెప్పి లోపలికి తీసుకెళ్లారు బాబాయ్. నేను వెళ్ళగానే ఏమడిగాను బాబాయ్, ప్లే గ్రౌండ్ ఉందా అని అడిగాను. వెంటనే కార్ పార్కింగ్ చేస్తారే సెల్లారా, ఆ కింద తీసుకెళ్లి ఇదే మా ప్లే గ్రౌండ్ అన్నారు. నవ్వు వచ్చేసింది. నేను వెంటనే ఏమడిగాను, కళాకారులం కదా, మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులం కదా, మీటింగ్ హాల్స్ పెద్ద పెద్ద మీటింగ్ హాల్స్ ఉన్నాయో, మైకులు కట్టున్నాయో అని అడిగా. ఉన్నాయండి తీసుకెళ్ళి ఏం చూపించిందో తెలుసా? డైనింగ్ హాల్ చూపించింది. ఇదే అన్ని ఇక్కడే జరుగుతాయండి అంది. సర్లే కనీసం రూమ్లన్నా బాగున్నాయా, క్లాస్ రూమ్ లో కూర్చొని చదువుకునే వాళ్ళం మనం ఎందుకు అని క్లాస్ రూమ్ కి వెళ్ళా. క్లాస్ రూమ్ లోకి వెళ్తే ఏమన్నా ఏసీ ఉందని అడిగా. సెంట్రల్ ఏసీ అని అన్నారు. మరి కోట్ వేసుకోవాలి కదా, టై పెట్టుకోవాలి కదా. నువ్వే ఏదో ఒకటి చేసి సీట్ ఇప్పించేస్తే చదివిద్దాం. నువ్వు అంత పనికి వచ్చేవాడు అయితే మీ బాబు చదివించేవాడరా? ఎందుకు పనికిరావు, ఎలాగూ చదువు అదనే ఉద్దేశంతో కనీసం 4 వంటలు నేర్చుకుని ఏదో హోటల్ పెట్టి. నిన్ను కాదు పుల్లతో ఆయన కొట్టాలి, మా బాబుని పుల్లతో కొడతా. సాయంకాలం ఫోన్ చేసి చెప్తాను, నేను పుల్లతో కొడతాను. నువ్వు వచ్చి కొడతావు అని చెప్తాను, రెడీగా ఉంటాడు. ముందు ఆ గాడి బరువు తీసేయి. చేస్తున్నా. అబ్బా ఓ పని చేయి, ఇంకొక 20 సంవత్సరాలు ఓపిక పట్టి అలా నిరీక్షించు. ఏం వస్తుంది అప్పుడు? ఏమొస్తుందో చెప్పనా? వయోజన విద్యా పాఠశాల 50 ఏళ్ళు దాటిన వాళ్ళు అందరూ ఉంటారే. ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆవు ఇలా నేర్పిస్తారు. అర్థమైందా? ఆ వయసులో కూడా చదువుకుని పెద్దవాళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు మాత్రం ఆ యోగం కూడా ఈ జన్మలో లేదు. ముసలోడు అవుతావు గ్యారంటీ, పిల్లలకంటూ అది కూడా గ్యారంటీ. నీకు మాత్రం వంట రాదు, చదువు రాదు. డే ఆ బ్యాగ్ తీసి ఆ పక్కన పడే. సంచి తిరిగిపోతురా, బుధాన్ని వేసుకుని పట్టుమని 10 పుస్తకాలు మొదలేడు చదువుతాడంటే, కలెక్టర్ అయిపోతాడంటే, ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడంటే. ఇప్పుడు మనం జొన్న అన్నం తయారు చేసుకుంటాం. జొన్న భలే ఉంటుంది బాబాయ్. భలే ఉంటుంది, కరెక్టే.
కష్టజీవులు నాలాంటి వాళ్ళు కష్టజీవి మరి నేను చదువుకొని పెద్దవాళ్ళు నీకంటే సోంబేరి ఎక్కడ చూడలేదురా. సోంబే సోంబేరి అప్పుడు ఏం కాదు. అదే చెప్తున్నా. ఈ జొన్నను ఎందుకు తింటారంటే షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో షుగర్ కంట్రోల్ అవుతుంది. అంతేకాదు శరీరం ఎలా తయారవుతుంది తెలుసా? ఉక్కులో తయారవుతుంది. మరి ఉక్కులో తయారైతే నేను స్టీల్ బిందు చేయించుకున్నాను. అలాగే తప్పకుండా చేయించుకోవాలి. నీకోసమే తయారు చేస్తున్నా కదా. ఓకే, ముందు ఆ పెద్ద రుబ్బులు తీసి ఇక్కడ పెట్టు. ఆ దంచుకునే పత్రం కూడా తీసుకో. 2 గంటల సేపు నానబెట్టిన జొన్నలు ఉన్నాయి అక్కడ, ఆ జొన్నలు తీసుకురా. 5 రోజులు నానబెట్టపోయా అప్పుడే పిండి అయ్యేది. లేదు అలా కుదరదు, 2 గంటల సేపే నానబెట్టాలి. ఓకే, ఒక 2 పిడికెలు జొన్నలు తీసి దాంట్లో వేయి. ఇప్పుడు దంచు. అది మరీ మెత్తగా పిండి కానక్కర్లా, జొన్నలు నలగాలి. దానికోసమే వాటిని దంచుతున్నారు. కొట్టు. నడిగిపోయిందిరా, దీంట్లో వేసి. ఈ జొన్నలు మళ్ళీ వేయి. అసలు జొన్నలు ఎందుకు నలగొడతామో తెలుసా? జొన్న కింద పైన చర్మం ఏదైతే ఉంటుందో అది చాలా మందంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది, అన్నం ఉడక. అందుకోసమనే మనం ఇలాగా నల్లగొట్టుకోవాలి కొంచెం. ఓకే, అలా మరీ మెత్తగా పిండిగా కూడా చేయకూడదు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. కొట్టు. నలిగిందా? ఇందులో వేసి. వెరీ గుడ్. ఆ రాయి తీసే ముందు అక్కడి నుంచి. ఆ వెడల్ పట్టుకుని తీసుకో. దాంట్లో 4 పెద్ద కప్పులు నీళ్లు పోయి, అంటే సగం ఎగ్గు పైన పడతాయి. ఈ జొన్నలు దాంట్లో వేసాయి. ఒక స్పూన్ ఉప్పు దాంట్లో. మూతాయి. అది ఉడికిపోయిందనుకో జొన్నను అయిపోయినట్లు. అమ్మయ్యా, నో అడ్మిషన్ అని కిచెన్ దగ్గర ఓటు పెడతారు. ఎందుకని? ఏం చేస్తలే దరిద్రమైన పనులు చేస్తారు. శుభ్రం చేయి సన్నాసి. చాలా శ్రద్ధగా చదివిస్తున్నావే. డోంట్ డిస్టర్బ్. 2 2 3 3 1 3 3 2 6 3 3 30 3 2 40 3 ఈ పుస్తకం ఎక్కడదా? కోటి దొరుకున్నావా? వెరీ గుడ్. 1 3 3 4 3 3. ఏమిటా ఇది? ఏంటి? తిరిగే చదువుతున్నాడు బుక్. ఎందాక నుంచి అక్షరాలన్నీ ప్రింట్ తప్పు ప్రింట్ వేసాడేమో అనుకున్నా. నేను ఇట్ట చదువుతున్నాను. చాలా తెలివి. మళ్ళీ వాపస్ ఇచ్చేద్దాం అనుకున్నా. పుస్తకం ఇడి పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి కూడా తెలియదు. అయినా చదువుకోవాలి. 3 బుక్ చూడండి. 3 3 30 3 30. ఒకసారి నేను చూడండివరా. ఇంజనీరింగ్ ఎకనామిక్స్. నువ్వు ఇంకా 10th క్లాస్ పాస్ అవ్వలేదు, ఇంజనీరింగ్ పుస్తకం చదివిస్తున్నావు సన్నాసి. అడ్వాన్స్ గా చదువుతాం, ముందుంటే మంచిదేగా. కొత్త పుస్తకాలు కొనడం ఎందుకు? ఏవైతే పుస్తకాలే కదా, అందుకే కోటిలో ఆఫ్ రేట్ వచ్చినాయి కదా అని కొనేసా. చదువు మీద ఎంత శ్రద్ధ నీకు? మరి ఏమనుకున్నా? అవతల వీధిలో ఒక ఆయన ఉన్నారు, వెంకట సుబ్బారావు అని, రిటైర్డ్ కాలేజీ లెక్చరర్. ఆయనతో నేను మాట్లాడతా. పాస్ అయ్యాడు ఆయన 10th. సన్నాసి, కడుపుకి అన్నం తిన్నావు, గడ్డి తిన్నావురా. ఆయన పాస్ అయినోడు కాబట్టి కాలేజీలో లెక్చరర్ ఎలా పనిచేస్తాడు? ఏమో బాబాయ్, నేను పాస్ అవుతున్నాను. చదువు చదివితే అసలు ఇక్కడ మన హోటల్లో ఓడవడానికి కూడా పనికిరాడు. సరే వెళ్ళి మాట్లాడరా ట్యూషన్ కి. నేను మాట్లాడవా? కొడతావా? నువ్వు వెళ్ళి మాట్లాడరా పో. జాగ్రత్త. కొరుకుతా. ఏంటో నేను చదువుకోవాలమ్మా. ఇలా రాత్రి మోక్కి అబ్బా
బా ఎంత కష్టపడి చదువుతున్నాడు. పుస్తకంలో ఉన్న అక్షరాలన్నీ చీమల్లాగా బుర్రలోకి బాగిపోతున్నాయి అనమాట. రే సన్నాసి, రే సన్నాసి, పొలతో కొడతా. పొలతో నేనే కొడతాను. అబ్బా కంగ్రాచులేషన్స్ రా. ఎందుకు మాస్టర్ పోయాడు ఏంటి? వెంకట సుబ్బారావు గారు చెప్పారు. ఏమని? చదివేవారికి చెప్పాలి అన్న. అదే బాబాయ్ హోటల్లో పనిచేస్తున్నాడు కదా అబ్బాయి అని. ఏమన్నాడు? ఆ సన్నాసిగా ఈ జన్మలో అసలు చదువు అంటూ అబ్బుతుందా? వాడికి మాత్రం నేను చెప్పను పోండి. ఆడికి వచ్చాట చదువు రెండు అక్కని చెప్పమను. ఆడికి కాస్త కూస్త ఏదో వచ్చు. నువ్వు వెళ్ళేవనుకో ఉన్నది కాస్త మర్చిపోతాడు. 2 పేజీలు ఎక్కిద్దాం బయలు. సన్నాసి పంట ఎవరు చేస్తాడా? పగిలిపోతుంది. నా పుల్ల నువ్వు తీసుకుని నన్ను కొడతావేంది? అబ్బా ఈ వయసులో పుల్లలలో కొడతా, చిన్న పుల్లతో కొడతా. ఇప్పుడు ఈవేళ దీంతో పని తెప్పేటట్లేదు. నెక్స్ట్ ఏంటి? చిలగడ దుంపల పులుసు. ఆల్రెడీ నువ్వు ఇట్లా చెప్తానే చిలకడ దుంపలు కట్ చేసి పెట్టా. ఓహో నువ్వు నేను కట్ చేసి పెట్టావు? అవును. వాటితో ఇప్పుడు పని లేదు కానీ ఆ పెద్ద ప్లేట్ ఎలా తీసుకో చెప్తా ముందు. అలాగే చిన్న పని తీసి ఆ పొయ్యి మీద పెట్టు. సన్నాసి, నీ నోటికి వచ్చిన కూతుర్లన్నీ కూస్తావని నాకు తెలుసు. అందుకే మేము పొద్దున్నే ఏర్పాట్లు చేసుకున్నా. అలాగే వేరే కప్పులు ఉన్నాయి చూడు, తీసుకో. ఎండు మిరపకాయలు వగైరా 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 ఉన్నాయా? రా తీసుకుంటేలాగా. దాంట్లో నూనె, ఒక్కసారి అలా తిప్పితే నూనె అంతటా అంటుతుంది. కొయ్య గట్టి తీసుకో, కలపడానికి కావాలి కదా. శనగపప్పు దాంట్లో. శనగపప్పు, అలాగే ధనియాలు, మినపప్పు, మిరపకాయలు. ఇప్పుడు జాత మంట బాగా తక్కువ పెట్టుకో, ఎందుకంటే మాడిపోతే కష్టం. మెంతులు వేసుకో. మెంతులు తక్కువ వేస్తాం ఎందుకంటే చేదు ఉంటాయి కనుక. జీలకర్ర, ఈ తెల్ల నువ్వులు కూడా దాంట్లో వేసి బాగా వేగిన తర్వాత అదంతా మిక్సీలో వేసి పొడి చేసి తీసుకురావాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నె ఆ స్టవ్ మీద పెట్టుకో చెప్తాను. ఆ మిక్సీ పక్కన పెట్టుకో. ఆ మూత తీసేయి. కొద్దిగా నూనె వేసి ఇప్పుడు అందులో ఉల్లిపాయలు, అలాగే చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసాయి. ఈ పసుపు కొద్దిగా వేసుకో దాంట్లో. ఇప్పుడు ఆ స్వీట్ పొటాటో, చిలకడ దుంప ముక్కలు అవి కూడా దాంట్లో వేయి చెప్తాను. మంట తగ్గించు జాగ్రత్త. స్వీట్ పొటాటో, కలుపు, బాగా కలుపు. పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసాయి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా దాంట్లో వేయి. అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు దాంట్లో చింతపండు పులుసు పోయాలి. ఈ లోపుగా ఆ మిక్సీ తీసుకెళ్ళి దాన్ని పొడి చేసి తీసుకురా. మిక్సీయా? దాన్ని పౌడర్ చేసి తీసుకురా. బాబాయ్ వేడి వేడి టీ ఎలా ఉంది? పార్ట్ టైం జాబ్ ఏంటది? కాదు అది కలుపు, ఒకసారి బాగా కలుపు.
పోసేనా పులుసు? పోయి చింతపండు పులుసు పోయి. అది వెరీ గుడ్. ఇప్పుడు కావాలంటే కాస్త మంట పెంచుకో. సాల్ట్ అయ్యి అది మరగనే కొంచెం కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఇది వేద్దు కానీ దాంట్లో. ఒకటి 2 సార్లు బాగా పొంగిన తర్వాత ఇది కూడా దాంట్లో వేయి. ఓకే అదే ఉడికాయా? ఉడికే బాబాయ్. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా దాంట్లో వేసేయి. నువ్వు దాంట్లో ఏమేమి వేసుకొచ్చావు గుర్తుందా నీకు? చెప్పు. అదే మిరపకాయలు, తర్వాత ధనియాలు, శనగపప్పు, మినపప్పు. మరి చెప్పలే మరి. ధనియాలు, జీలకర్ర. ఇది ఉడికిందేమో చూడు. ఉడికితే దీన్ని పక్కన పెట్టాయి. ఉడికింది బాబాయ్. గుడ్ గుడ్ గుడ్. అదే ఆ పెనం ఒకసారి శుభ్రంగా తుడిచేసి దీని మీద పెట్టు. నూనెసేనా? ఇప్పుడు ముందు మినపప్పు, నెక్స్ట్ ఆవాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంగువ, కరివేపాకు దూసేసి వేయి. కలుపు, జాగ్రత్తగా కలుపు, మాడిపోకుండా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బెల్లం కూడా దాంట్లో వేసేయి. ఇది బాగా వేయిందా చూడు. అడుగు అంటకుండా కలపాలి జాగ్రత్తగా. చిలకడ దుంపల పులుసు కూడా అయిపోయింది. వెరీ గుడ్. ఈ కొత్తిమీర దాని మీద చల్లుకో. అయిపోయినట్టే కదా? అమ్మయ్య, నా బాధ్యతగా చివరి ఆఖరి ప్రయత్నం చేసి వచ్చేస్తా. ఓకేనా? ఏం చేస్తావు? సీటు గురించి ఎట్లాగైనా సీటు సంపాదించాలి. ఒక్కడు ఎంకరేజ్మెంట్ ఉండదు, ఒక్కడికి ఉండదు బాబాయ్. ఫైనల్ గా డిసైడ్ అయిపోయాను బాబాయ్. ఎవడో స్కూల్లో ఎవడో నాకు స్వీట్ ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాదు. నేనే స్కూల్ పెట్టేస్తా. నా సీట్ లో నేనే కూర్చుంటా. నా ఎగ్జామ్ నేనే రాస్తా. నా మార్కులు నేనే వేసుకుంటా. నాకు నేను స్టేట్ ర్యాంక్ ప్రకటించు. అబ్బాయి ఆల్ ఇండియాలో నెంబర్ 1. 2, 3, 4 అన్ని ర్యాంకులు అబ్బాయివే. స్టూడెంట్ లేదు, 1 నుంచి 100 లోపల అన్ని ర్యాంకులు అదరగొట్టేది అబ్బాయే. ఎగ్జామ్ అంటే అబ్బాయిదే. అబ్బాయి స్కూల్, అబ్బాయి స్కూల్. ఎవడైనా గురువు ద్వారా నేర్చుకునేదే చదువు. నో 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 నో, నేనే గురువు అవుతా. స్కూల్లో టీచర్లు కావచ్చు, మాస్టర్లు కావచ్చు, ఎవరైనా పాఠాలు చెప్పాలి. ఇవాళ కొత్తగా వస్తున్న వ్యవహారం కాదు నాయన. చాలా కాలం నుంచి కూడా గురుకులాల్లో కూడా అలాగే. ఈ హోటల్ మొత్తం వేసేసి పొక్కలైన హోటల్లోకి వచ్చామంటే నీకు అంతగా స్కూల్ పెట్టుకోవాలనుకుంటే ఏ ఫుట్పాత్ మీద పెట్టుకో. పుస్తకాలు తీసుకెళ్ళి అమ్ముకో. ముందు కొట్టేశాను, అలాగే తెచ్చుకుంది. కానీ చూడు ముందు సన్నాసే అయిపోయింది. ఇందులో ఏం పెట్టుకోవాలి? దాంట్లోనా ఓ దాంట్లో జొన్న అన్నం పెట్టుకో, ఓ దాంట్లో పులుసు వేసుకో. జొన్న అన్నం. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. కింద ఉన్నది ఇంకోటి తీసుకో. ఎలా ఉంది కదా మనకి. అదే అవును, నువ్వు పెద్ద స్కూల్ పెట్టి నీ అంతా నువ్వే మార్కులు వేసుకుందాం అనుకుంటున్నావు కదా. అవును. దాన్ని బట్టి నీకు ఏ పాటి జ్ఞాపక శక్తి ఉందో నాకు తెలియాలి కదా. చిలకడ దుంపల పులుసు ఎలా చేసావు చెప్పు. పెద్ద స్కూల్లో చదివే చెప్పబోతున్నాయి. ఇది నాకు
ఈజీ, డెడ్ ఈజీ. చెప్తాను. చెప్పు. చిలకడ దుంప పులుసు. చిలకడ దుంప పులుసు. ఒక గిన్నెలో నూనె వేసి అందులో శనగపప్పు, ధనియాలు, మినపప్పు, మిరపకాయలు, మెంతులు, జీలకర్ర, నువ్వులు వేసి వేయించుకుని పొడి చేసుకోవాలి. మరో గిన్నెలో నూనె వేసి దానిలో ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, పసుపు, చిలకడ దుంప ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటా వేసి ఉడికించుకోవాలి. దీనిలో చింతపండు పులుసు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చివర్లో మనం ఏదైతే చేసుకున్నామో ఆ పొడిని ఇందులో వేసి కలుపుకుంటే చిలకడ దుంప పులుసు రెడీ. అరే మరి గుడ్ గుడ్. నీకు నెక్స్ట్ జొన్న అన్నం కూడా చెప్పేస్తాను. చెప్పు. జొన్న అన్నం 2 గంటలు నానబెట్టిన జొన్నల్ని రోట్లో వేసి దంచుకోవాలి. ఆ తర్వాత మరో గిన్నెలో నీళ్లు పోసి దంచిన జొన్నలు వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుంటే జొన్న అన్నం రెడీ. వండర్ఫుల్, వెరీ గుడ్. Thank you, thank you. ఇక నీకు వేరే చదువులే అక్కర్లే, పద. డిగ్రీలే అక్కర్లే, ఆ. నువ్వు కలెక్టర్ అంతకంటే కానక్కర్లే. అక్కర్లేదా? పద తొందరగా. ఏదో ఒక విద్య వచ్చింది కదా. ఆ. వెరీ గుడ్, జాగ్రత్తగా తీసుకురా. పద బాబాయ్. అరే వచ్చారా? ఏ గుద్దు అరే వస్తున్నాగరా. రేయ్ చూడరా, బాబాయ్ హోటల్కి పాత తరం అనుకున్నాం, కొత్త తరం కుర్రాళ్ళు కూడా వచ్చారు. వెరీ గుడ్. నీ గురించి కాదు వచ్చింది, నా గురించి. ఇక వేసుకో, విస్తరాకు వేసుకో. ఉండు ముందు వచ్చి అన్నం పెట్టకూడదు. అదే జొన్నలు తిందా. బాగుంది సార్, తినండి. తినడం అయిపోయింది కదా. మీ ఇద్దరికి ఒక అద్భుతమైన ఆఫర్లు ఇస్తాను. ఏంటో తెలుసా? కనిపెట్టు. నా స్కూల్లో ఫస్ట్ జాయిన్ అయ్యే మెరిట్ స్టూడెంట్స్ మీ ఇద్దరే. మీ అందరిని తీర్చిదిద్దుతా. ఇప్పుడు మీ అందరు లేండి, తినడం లేపండి, లేండి. ముందు లేదా తినడం చాలు. లే ఏ, అన్నం లే, లేదు. పట్టుకో, టైర్ పట్టుకో. ఇదేంటి టైరు? ప్రగతికి మెట్లు. పద, మనం ఇది తీసుకోవాలి. నువ్వు పుల్ల తీసుకో. రేయ్ ఈ బ్యాగ్ నువ్వు పట్టుకోరా, పట్టుకో. పద, అది టైర్ అట్ ఆడుకుంటూ వెళ్ళిపో. ఇటు రావద్దు మళ్ళీ. అదే, వెరీ గుడ్. అరే లారీ కిందకి వెళ్తాడేంటాడు? ఒరే లారీ టైర్ నీ దుంపదగా. అరే నువ్వు పద, కూచుకుపడ్డాను. బాబా ఎవరా నువ్వు? నేను సన్యాసిని. నువ్వు సన్నాసం నాకు తెలిసే. చిరంజీవి దోస్తు చేస్తున్నావు. హిమాలయ పర్వతాల్లో ధ్యానం చేస్తున్నా. అక్కడ చదివేస్తున్నదిగా ఇక్కడ చున్ని కప్పుకున్నా. స్వామి దౌత్యం జ్ఞానం చెప్పిద్దామంటే నీళ్లు కూడా లేవు. అప్పుడు పోడే అంటే మీ పాపం పోతుంది. పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసి చెప్తాను.